గ్యారేజ్లో మీరు ఒక పెద్ద చెట్టుని వృక్షాన్ని పెడతారు, మధ్యలోంచి మొలుస్తుంది అది ఉన్నదాన్ని దాన్ని కొట్టేయకుండా ఎగ్జాక్ట్లీ అవును అవును. అంటే అది అది ఇండైరెక్ట్గా క్యారెక్టరైజేషన్ చెప్తుంది. అంటే ఇంత మైన్యూట్ థింగ్స్ని మీరు ఎట్లా స్క్రిప్ట్ దశలోనే చేస్తారా? అది ఎట్లా స్క్రిప్ట్ స్టేజ్ ఉంది సార్. అంటే ఎక్కడో గ్యారేజ్ చూసినప్పుడు ఇది ఇవాళ గ్యారేజ్ కాదు, ఇది మనం కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు తెలిసిపోతాయి సార్. ఇది ఎన్నేళ్ల చరిత్ర అనే ఫీలింగ్ ఉంటుంది కొన్ని ప్లేసులు చూసినప్పుడు. ప్యాలెస్లో ఓల్డ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ చూడంగానే మనకు తెలిసిపోతాయి దీనికి చరిత్ర ఉందని. సో గ్యారేజ్ చూడంగానే ఆ ఫీలింగ్, ఆ చిన్న ఆ నాస్టాల్జియా ఫీల్ అవ్వాలి మనం. ఇది ఎప్పటిదో గ్యారేజ్ అంటే అంటే ఆ చెట్టు సాక్ష్యంగా ఉందేమోనని. ఒక పెద్ద వృక్షం అది. సో కొత్తగా ఇలాంటి మొక్కలు కాదు అవి. చూసినప్పుడు దాని వయస్సు, ఇది ఎన్ని కథలు చూసిందో ఆ వైబ్స్ వస్తాయి మనకి. దానికోసం పెట్టాం అన్నప్పుడు ఎమ్మటే నాకు ఆ థాట్ రాగానే ఏం పెట్టాలి, గ్యారేజ్కి ఒక సాక్ష్యం ఉండాలి, ఇది ఎప్పటిదో అనేది. చెట్టు అనగానే, ఎందుకంటే నాకు ఆనందకి చెట్టు అంటే ఇష్టం, సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో నా గ్యారేజ్ స్థాయి పెరుగుతుంది, 25-30 ఏళ్ళ చరిత్ర చెబుతుంది ఆ చెట్టు వలన. ఆనంద పాత్ర వచ్చి ఈజీగా దానికి మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. వెంటనే ఆ థాట్ స్ట్రైకింగ్ అనిపించింది. సో ఆ స్క్రిప్ట్ స్టేజ్ ఆన్ పేపర్ ఉన్న థాట్ అండి అది. ఫస్ట్ పావు గంట హీరో కనపడకపోతేనే ఒక మార్నింగ్ షోకి ఒక సినిమాని షేక్ చేయగల స్థాయి మన కమర్షియల్ మీడియం. సో అసలు ఫైట్ అనేది లేకుండా ఉంటే అది కమర్షియల్గా చాలా ఇబ్బంది.